తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తర్వాత పెళ్లి మరి అప్పుడు దూరం నుంచి నాకు ట్రాన్స్ఫర్ వస్తానే మా తాలూకు కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళంతా హైవేలో ధర్నా చేస్తున్నారు. అప్పుడు గోవింద్ సింగ్ ఎస్పీ గారు, ఇలియాస్ శెట్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. ఇలియాస్ శెట్ అని చాలా మంచి ఆఫీసర్, జెంటిల్మ్యాను, ఆయన అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. నాకు పెళ్లి మరి వేస్తే వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తూ ఉంటే మొత్తం ట్రాఫిక్ హైవే కదా, అప్పుడు కడప టు కర్నూలు హైవే రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. జామ్ అయితే అప్పుడు ఫోన్లు లేవు, సెట్లో తిప్పినారు. ఇమ్మీడియట్గాను అక్కడి నుంచి ఛార్జ్ ఇచ్చేసి జీడీ ఛార్జ్ రాసుకొని నాకు వచ్చి కనపడమని అడిషనల్ ఎస్పీ సెట్లో తెప్పించినారు. ఆ రోజు అమావాస్య, ఏం మాట్లాడకలేదు. మనకేమో 76 సెంటిమెంటు, హిందువులు కదా మనము, మన సెంటిమెంట్ మనకుంటాయి. ఏంది అమావాస్య రమ్మంటున్నాడు అని నేను తప్పదు కదా, ఆఫీసర్ ఆర్డర్స్ ఒబే చేయాలి కదని జీడీ ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోయినా. పోతే ఫస్ట్ నన్ను కూర్చోబెట్టి ఫస్ట్ పోస్టింగ్ నాది పెళ్లి మరి, జిల్లా హెడ్ క్వార్టర్కు మంచి పోలీస్ స్టేషను, నీకు చాలా మంచి స్టేషన్ ఇచ్చినావు, నువ్వు గట్టిగా చేస్తావు, నీకు ఇచ్చినావు మేము, నువ్వు ఎందుకు ఆడ ధర్నా చేస్తున్నావు అంటే, ఇంక లేదు సార్ అది నాకు సంబంధం లేదని చెప్పి ఆ రోజు ప్రైవేట్ బస్సులు ఉండే, గడప నుంచి పులిందలకు పోయే బస్సులు, ఆ బస్సుల్లో పోయి నేను పెళ్లి మరి పోలీస్ స్టేషన్ రోడ్లోనే ఉంటుంది, బ్యాగ్ సంకలో వేసుకొని ఆడ దిగి దాదాపు 3 years ఎస్ఐగా చేసినాను. గొప్ప పెద్ద నాకు గౌరవం ఉన్న పోలీస్ స్టేషన్ ఏదంటే పెళ్లి మరి. 14 పంచాయతీలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, 14 పంచాయతీలు. నేను ఆడ చేసిన రోజుల్లో ఆడ గొడవ జరిగితే కేసు ఎన్కౌంటర్ వస్తాయి కానీ సింగిల్ కేసు రానే రాదు. గొడవ జరిగిందంటే ఏది కూడా కేసు ఎన్కౌంటరే. హర్ట్ కేసు రిపోర్ట్ అయిందనుకో 2 గ్రూపులకు దెబ్బలు ఉంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని లింక్ ఏమంటే నంది మండలం కావచ్చు, కొత్తూరు కావచ్చు, గంగనపల్లి కావచ్చు, సంగటిపల్లి కావచ్చు, ఆ పెద్ద ఫ్యాక్షన్ గ్రామాలు అవన్నీ, కార్పొరేట్పల్లి కావచ్చు, తుమ్లూరు కావచ్చు, మాచునూరు కావచ్చు. ఈ విలేజ్లో ప్రతి విలేజ్లో రెడ్డి క్యాస్ట్ డామినేషన్ పవర్ఫుల్. ప్రతి ఏరియాలో కూడా రెడ్డి క్యాస్ట్. అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, మైసూర్ రెడ్డి ఒక పక్క, అట్లా అతను చాలా పవర్ఫుల్. అయితే మైసూర్ రెడ్డి చాలా జెంటిల్మ్యాన్ లీడర్. ఏదైనా ఇష్యూస్ చెప్తే వినేవాడు, మనం చెప్తే అర్థం చేసుకునేవాడు, అట్లా హ్యాష్గా ఏది మాట్లాడేవాడు కాదు ఆయన. అట్లా దాదాపు నేను కంప్లీట్ అయ్యి 3 years కంప్లీట్ అయ్యేటప్పుడు నేను దాదాపు అప్పుడు ఈ బాంబులు, నాటు తుపాకులు సీజ్ చేసిన కేసులు ఒక 25 cases వరకు కన్విక్షన్ అయినాయి. అప్పుడు ఒక జడ్జి గారు ఉండే, సత్యనారాయణ అని, కడప జేఎఫ్సీ కోర్టు, చాలా జెంటిల్మెన్ ఆఫీసర్ జడ్జి గారు. నేను నాతో పాటు వచ్చిన అప్పుడు పంచనామా కూడా రాసేది లేదు, ఓన్లీ పోలీస్ పోస్టింగే. పంచనామా ద్వారా కేసు రాసి ఎవరు రారు, ఫ్యాక్షన్ ఏరియాలో భయపడి పంచాయతీరాజ్కి ఎవరు రారు, ముందుకు రారు. కాబట్టి వాళ్ళతో మనకెందుకులని మేమే పోలీస్ పోస్టింగ్ రాసుకోవడము, సీజ్ చేయడం. అప్పుడు మీరు పనిచేసిన 3 సంవత్సరాల్లో బాంబులు వేయడం, కల్చరు, తుపాకులు, తుపాకులు సీజ్ చేయడం కాకుండా ఫ్యాక్షనిస్ట్ని పట్టుకొని కౌన్సిలింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని అప్పుడులో ఉండేది. చాలా మీరు ద్వారకా తిరుమలరావు గారు అని, గోవింద్ సింగ్ గారు అని, ఉమేష్ చంద్ర గారు అని, మరి ఆ ఫార్ములా ఫాలో అయ్యారు? చేసినాము. ఆరువేటిపల్లి అని ఒక గ్రామం ఉంది, రమణారెడ్డి అనే అతను ఆయన ఏం చేసినాడంటే, వాళ్ళ ఊర్లో సరిపోక ప్రతాప్ రెడ్డి వాళ్ళతో గొడవ ఉంటే వేంపల్లి నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి తెచ్చినోళ్ళనే మర్డర్ చేసేసినాడు ఆయన. అయ్యో, ఎవరికైతే మర్డర్ కోసం చంపాలని ఒక 2 తీసుకొని వచ్చినాడో వాళ్ళిద్దరిని మర్డర్ చేసేసి కేసు వాళ్ళపైన నెట్టేయాలని, ఆపోజిట్ గ్రూప్ పైన. ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు, ఆయనే ఇచ్చినాడు, మర్డర్ కేసు ఏమో వాళ్ళపైన. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత జాగ్రత్తగా చేసినామంటే, తర్వాత అతను మర్డర్ చేసిన వేటుకోడలు కావచ్చు, వాళ్ళ బట్టలన్నీ బావిలో వేసేసినారు. అదంతా తీర్చి మేము దానికి ఎక్కడ వచ్చింది, వానిపైన అనుమానం వస్తుంది మాకు. అవతలేమో ముద్దాయిలు అయితే జనరల్గా ఫ్యాక్షన్ ఏరియాలో ఏం చేస్తారంటే, ఏదైనా ఒక అఫెన్స్ అయితే ఉండరు, అబ్స్కాండింగ్ అయిపోతారు. అవును, ఎక్కడైనా కూడా అది జరిగింది సంఘటన అంటే చేసినోడు గ్యారెంటీగా వెళ్ళిపోతాడు, ఉండడు. అది నీకు పెద్ద గుడ్డి నమ్మకం. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, పోలేదు వాళ్ళు ఎక్కడ. ముద్దాయిలు ఎవరు కూడా ఊరు వదిలిపోలేదు, ఊర్లోనే ఉన్నారు.
అసలు వాళ్ళు మేము పోయి పట్టుకుంటామంటే వాళ్ళు మా కళ్ళ ముఖం తెరుచుకొని చూస్తున్నారు. అసలు మాకు ఏ పాపం లేదని వాళ్ళు కాలు పట్టుకునేకి వస్తున్నారు. ఇదేంద్ర ఇది భలే వెరైటీ ఉందని కంప్లైంట్ వదలలేదు మేము. ఇంకా మాకైతే కొంత సస్పిషియస్ ఉంది. వాడు చాలా ఫెరోసిస్ నాయల్, అంటే నువ్వు ఎంత థర్డ్ డిగ్రీ ఉపయోగించిన కూడా చెప్పేవాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పట్టుకొచ్చి కొడక వీళ్ళందరినీ జైలు పంపిస్తామని గట్టిగా ఇది చేస్తే అప్పుడు క్లూ ఇచ్చినాడు. క్లూ ఇచ్చినా కూడా నమ్మేదానికి లేదు మనకు. వాడు ఏదైతే అఫెన్స్ క్రైమ్ చేసిన ఆయుధాలు ఉన్నాయి కదా, వేటు కొడవలు అవన్నీ ఆ బావిలో ఉన్నాయని చెప్తే ఆ బావిలో మోటార్ పెట్టించి నీళ్ళంతా బయట తోడించి గజయిదిగాల్ని పంపించి అది తీసిన తర్వాత అది ట్రేస్ అయ్యే వరకు మనకు వానిపైన క్లూ ఏమి ఇచ్చాడు. నేనే చేసినాను, ఎందుకంటే వాళ్ళు అవకాశం వాళ్ళు చేసేదానికి వాళ్ళు అందుబాటులో రాలేదు కాబట్టి వీళ్ళకి చేసేస్తే అయితే బాగా తాపించినాడు. వాళ్ళకి బాగా తాపించి గొంతు కోసేసినాడు. ఎంతమంది వాళ్ళు? ఇద్దరు. అయ్యో, ఇద్దరు వాళ్ళైతే వాళ్ళు వచ్చింది మర్డర్ చేసి కిరాయింతకులుగా వచ్చినారు. కిరాయింతకులకి ఇద్దరు బాగా తాపించి ఈయన గంగిరెడ్డి అనేతను వాళ్ళకి మర్డర్ చేసి ఆ కేసు కూడా లైఫ్ పడింది. సూపర్. అది చాలా, ఎందుకంటే కంప్లైంట్ ముద్దాయిగా చేస్తూ అతని పైన కన్విక్షన్ చేయడం అది పెద్ద చరిత్ర ఆ రోజుల్లో. అది కూడా కేసు లైఫ్ పడింది. అదంతా ఒకసారి డిఐజీ గారు సత్యనారాయణ సార్ అని ఉండే, ఆయన విజిట్కి వచ్చినాడు. విజిట్కి వచ్చి సార్ నా కన్విక్షన్ రేటు ప్లస్ నేను చేసిన గుడ్ వర్క్ అంతా చూసి ఆయన విజిటింగ్లో రాసినాడు. ఇతను ఇంతవరకు ఇప్పుడు అంతా మండల్ హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్లో చేసినాడు, ఇతనికి టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పోస్టింగ్ అని ఆయన రాస్తే అప్పుడున్న ఎస్పీ గారు నాకు పొద్దుటూరు 2 టౌన్ ఇచ్చినారు. అదొక గిఫ్ట్. అంటే నా యొక్క అంటే టౌన్ స్టేషన్ చేయాలంటే అంత ఈజీ కాదు. రాయలసీమలో చాలా గ్రేడింగ్స్ ఉన్నాయి. రాయలసీమలో చేయాలంటే ఇంకా అది మనం పోలీస్ ఆఫీసర్గా కొన్ని చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, ఇది డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి క్యాస్ట్ని చాలా ప్రియారిటీ ఇస్తారు. క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెజారిటీ. అందుకు మనం దానికి నో కామెంట్స్, దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. సార్ ప్రొద్దుటూరు అంటే మీకు గిఫ్ట్ అంటే ప్రొద్దుటూరు బంగారం గిఫ్టా? గిఫ్ట్ అంటే నీకు మైన్ ఏముంది, పోలీస్ ఆఫీసర్ అంటే జనరల్గా ఇప్పుడు ఈడ ఉంది ఆత్మకూరు, కొన్ని వస్తువులు దొరుకుతాయి, కొన్ని వస్తువులు దొరకవు. అదే పొద్దుటూరు అయితే అన్ని విధాల వసతులు ఉంటాయి. బంగారం దగ్గర నుండి మంచి బంగారు షాప్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. అంటే రెస్పెక్ట్ ఉంటుంది. టౌన్ కల్చర్లో చేస్తే సడన్గా ఒక 10 మంది వచ్చినారనుకో, వాళ్ళకి ఏం కావాలన్నా మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఇదే ఆత్మకూరులో చేయాలంటే దాని టైం పడుతుంది. అంటే ఒక చేసినామని ఆ రోజుల్లో పొద్దుటూరు 2 టౌన్. సార్ ప్రొద్దుటూరు బంగారం ఎందుకండి? అక్కడ గనులు లేవు, ఏమీ లేవు. గనులు లేవు కాకపోతే బిజినెస్ మ్యాన్ చాలా ఉన్నారు. మహారాష్ట్ర అంటే బాంబే తర్వాత సెకండ్ బాంబే అంటారు మన రాయలసీమ. టౌన్ కూడా పెద్ద కనిపించదండి, చాలా కనబడదంటే అదే అర్థం కానీ పొద్దుటూరు అంటారు. అయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే బాగా, ఇప్పుడు భూసీట్రామ్ ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు, ఆయన చాలా మంచి వ్యాపారస్తుడు. అక్కడికి ఎందుకు వస్తారని, ఆ ఊరు చూస్తే చూడడానికి కూడా చిన్న. గోల్డ్లో నమ్మకం ఉంటుంది. బంగారు అనేది చాలా మందికి తెలియని రహస్యం ఏమంటే దాంట్లో ఎంత మిక్స్ అయ్యేది నేను చెప్పలేను. దానికి బంగారు కావచ్చు, బట్ట కావచ్చు, క్లాత్, అది వాళ్ళకే తెలుస్తుందంట. ఎవరైతే ఆ వ్యాపారం చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అది మంచి పేరుంది, మంచి ఐటమ్స్. అంటే నీకేం చెప్తున్నానంటే నీ హైదరాబాద్ సిటీలో కూడా ఉండదు, అటువంటి ఐటమ్స్ చేయించే కెపాసిటీ పొద్దుటూరులో ఉంది. నీకు మోడల్స్. కానీ చాలా చిన్న ఊరు అంటే అది ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు కూడా చేయించుకొని పోతారు. అదే హైదరాబాద్ లాగా పెద్ద పెద్ద షాపులు కనపడు, చిన్న ఊరు అంటే నమ్మకం. అంటే నీకు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడంటే వీళ్ళు తయారు చేయించి ఇస్తారు. హైదరాబాద్ సిటీలో ఏమంటే నీకు మెటీరియల్ రెడీగా ఉంటుంది. అంటే నువ్వు ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా రెడీగా తయారు చేసిన 24 క్యారెట్ కావచ్చు, రెడీగా ఉంటే అది నువ్వు పోతానే డబ్బు కట్టి ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అట్లా కాదు, మనం ఆర్డర్స్ చేస్తే అది నీకు 1 మంత్ కావచ్చు, 2 మంత్ కావచ్చు, మనం ఏదైతే అందులో కల్తీ లేకుండా చక్కగా నమ్మకం. ప్రొద్దుటూరులో మీకు మార్క్ ఏముందండి? పొద్దుటూరులో నేను బాగా ల్యాండ్ ఆర్డర్ బాగా చేసినాను, మంచి పేరుంది. అయితే అప్పుడు 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వరదరెడ్డికి కొంచెం నాకు చిన్న ప్రాబ్లం వచ్చాయి. ఆడ ఏమంటే రమణారెడ్డి అని ఒకతను ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే. అతనికి ఈయన మధ్య
ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు దస్తగిరిపేట అని ఒకటి వస్తుంది, నడంపల్లి బోడంపల్లి అనే వీధులు ఉన్నాయి. ఓకే. ఆ వీధుల్లో ఏజెంట్లు వరదారెడ్డికి లేరు, అదంతా రమణారెడ్డి ఏరియా. ఆడ నేను ఏం చేసినా, ఒక పోలీస్ ఆఫీసర్కి ఏం చేసినా అంటే ఏ పార్టీ ఏజెంట్ని కూడా ఎవడు తీసేదానికి లేదు, ఇది నేను నా ఏరియాలో నా కంట్రోల్లో ఉండాలని ఏజెంట్లు కూర్చోబెట్టి ఎలక్షన్ జరిపించిన, ఫేర్గా చేయించిన. అది రమణారెడ్డికి ఒప్పుకోలేదు. కానీ అట్లనే వరదారెడ్డి కూడా నాకేం సాయం చేయలేదు. గవర్నమెంట్ వస్తానే నువ్వు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినావు కాబట్టి నువ్వు చెలో జావని బాలరెడ్డిని నా బ్యాచ్ వాడేవాడు, వానికి ఆడ 2 టౌన్ వేసేగించి నన్ను తాళ్ళపొద్దుటూరు పంపిస్తారు. ఇక్కడికి తాళ్ళపొద్దుటూరు. అప్పుడు ప్రొద్దుటూరులో ట్రాఫిక్ మీకే ఉండేది అప్పుడు. అవును, కానీ ట్రాఫిక్ అసలు కంట్రోల్ ఉండదండి, రోడ్లు డెవలప్మెంట్ లేదు. ట్రాఫిక్ కంట్రోల్ ఉండదంటే దానికి చాలా ఇంపార్టెంట్ ఏమంటే పొద్దుటూరు చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలంతా ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు టౌన్లోనే ఉంటారు. ప్రతి ఒక్కడు పల్లె ప్రాంతం నుంచి ఎన్నో వందల ఆటోలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. కాబట్టి నేరో రోడ్డు ఉండడంతో వచ్చిన చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కాలేజీ కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏ అదర్ బంగారు షాపుల దగ్గర కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఏదైనా కావాలన్నా మార్కెట్ కావచ్చు, మార్కెట్ కూడా సెంటర్లోనే ఉంటుంది. అందరూ అక్కడే వస్తారు. వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా. దాంట్లో ఈ ప్లాట్ఫారం వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి మనం సరిగా ఏది చూపిలేము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడు ఎంత పెద్ద డబ్బు ఉన్నాడైనా ఒక షాప్లో ఉన్నా కూడా ప్లాట్ఫారం బతికేవాడు రోడ్డుపైనే ఉంటాడు కదా, వానికి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, వాని బతుకు తెరుగు కూడా వాడు చూసుకోవాలి కదా. కాబట్టి ఇంకా దానికి మానవత్వం అనేది ఒకటి అడ్డం పడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉద్యోగం చేయాలన్నా కూడా పబ్లిక్ వాళ్ళ కడుపు కొట్టడం కూడా మనం అది మానవత్వంగా కొన్ని మనం చెప్పలేము. ఆడ సైలెంట్. బంగారం కొన్నారు ఎప్పుడైనా? బంగారం అంటే అప్పుడు నా మ్యారేజ్ కొన్నాను, 19లో నా మ్యారేజ్ జరిగింది. ఆయన రాము దగ్గరే చేయించినాము. అయితే సరే, పొద్దుటూరులో ఇంకొక ఫేమస్ ఉంది, దోశ కూడా ఉంది, కోవా ఉంటుంది బాగా మంచి స్వీట్ దోశ అని. ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసి దోశ చేస్తారు. ఆ రోజుల్లో 150 రూపాయలు అనేవాళ్ళు ఒక దోశ. ఇంకొకటి ఇంకోటి పోలికలు ఉన్నాయి, బాగుంది, చాలా బాగుంటాయి.